మహామాక్స్ 2026 థర్డ్ మంత్ లోకి ఎంటర్ అయిపోయాం. సంక్రాంతి సినిమాలతో జనవరిలో జాతరను తలపించాయి థియేటర్లు. ఫిబ్రవరిలో ఫీల్ గుడ్ ఫిల్మ్స్ ఆకట్టుకున్నాయి. మార్చిలో మాత్రం బాక్స్ ఆఫీస్ మోత మోగిపోనుంది. ఫస్ట్ వీక్ లో దాదాపు డజన్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. డీటెయిల్ గా చూసేద్దాం పదండి. మార్చి 6వ తేదీన టాలీవుడ్ లో మూవీ ఫెస్టివల్ జరగబోతోంది. ఏకంగా 13 సినిమాలు రాబోతున్నాయి. శివాజీ లయ జంటగా సుధీర్ శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని. ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వాల్సిన ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా, రెబా మోనికా జాన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్. హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సాంగ్స్, కామెడీ లాంటివి లేకుండా కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా పరిచయం అవుతూ ప్రధాన పాత్రలో నటిస్తూ డోసా డైరీస్ బ్యానర్ మీద సిస్టర్ పూజ శరత్ కుమార్ తో కలిసి నిర్మించిన హై కాన్సెప్ట్ థ్రిల్లర్ సరస్వతి. ప్రియమణి, ప్రకాష్ రాజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశారు. మార్చి 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట ఉత్సాహంగా న్యూ లైఫ్ స్టార్ట్ చేసింది. కట్ చేస్తే కథ అడ్డం తిరిగింది. భార్య లీలావతి ఏం చేసింది, భర్త ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది తెలియాలంటే లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ మెయిన్ లీడ్స్ గా చేసిన సతీ లీలావతి సినిమా చూడాల్సిందే. ఈ మూవీకి తాతినేని సత్య డైరెక్టర్. శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్స్ గా, బాల సతీష్ ను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ కనకమెడల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజేష్ నిర్మించిన మూవీ మెన్షన్ హౌస్ మల్లేష్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ మార్చి 6న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రెబల్ స్టార్ ప్రభాస్, ఇలియానా జంటగా వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన లవ్ యాక్షన్ ఫిలిం మున్నా. 2007 సమ్మర్ లో వచ్చిన ఈ మూవీ ఈ రోజు రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కొద్దో గొప్ప క్రేజ్ ఉన్న సినిమాలే. అయితే అదే రోజు అరడజన్ చిన్న సినిమాలు వస్తున్నాయి. సడన్ గా గోడ మీద పోస్టర్లు చూస్తే కానీ ఇలాంటి సినిమా ఒకటి ఉందా అని ఆశ్చర్యపోయేలా ఉన్నాయా మూవీస్. కానా, కాక్రోచ్, మిషన్ C1000, రాయుడు గారి తాలూకా, విధాత, సలాం సైనిక, చష్మారాజు, సెల్ఫీ రాణి లాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి. కనీసం పోస్టర్లకు వేసిన మైదాపిండి ఖర్చులైనా వస్తాయో లేదో మరి. ఎగ్జామ్ సీజన్ కావడంతో తర్వాత వారాల్లో సినిమాలేవి షెడ్యూల్ అయినట్టు అనౌన్స్ చేయలేదు. ఈ ఉగాదికి తెలుగు సినిమా సందడి లేకపోవడం కాస్త నిరాశనే చెప్పాలి. సడన్ గా కొత్త చిత్రాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టాక్సిక్ పోస్ట్ పోన్ అవడంతో మార్చి 19న పాన్ ఇండియా రేంజ్ లో దురంధర్ 2 ధూమ్ ధామ్ చేయబోతోంది. అయితే టాలీవుడ్ కి ఉగాది వారం ఆలస్యంగా రాబోతోంది. ఎందుకంటే మార్చి 19న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానుంది. సమ్మర్ సీజన్ కూడా ఈ క్రేజీ మూవీతోనే స్టార్ట్ కానుంది. కట్ చేస్తే అదే రోజున IPL కూడా ప్రారంభమవుతుంది. పవన్ తర్వాత ఏప్రిల్ 30న రానున్న పెద్దికి మధ్యలో బిగ్ స్టార్స్ సినిమాలేవి షెడ్యూల్ కాలేదు. సో ఈ మార్చ్ లో టాలీవుడ్ లో సినిమాల సందడి ఎలా ఉండబోతుందో చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.